మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక చక్కని మాట దేవుడు రాశాడు. 8వ వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వాక్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వాక్యం. కొన్ని మంచి నేలన పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడిన సంగతులను గురించిన భాగంలో మనం ధ్యానం చేస్తున్నాం. పిల్లరా, ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినాడు. ఇది శిష్యులకు కూడా అర్థం కాలేదు. విత్తనాలు విత్తుటకు వెళ్ళినాడని, అయితే అవి విత్తుచుండగా ఆయన మాట మనకు ఉపయోగిస్తూ వచ్చాడు. కొన్ని త్రోవ పక్కన పడినని, కొన్ని మన్ను లేని రాతి నేలన పడినాయని, తర్వాత ప్రియులారా ముళ్ళ పొదలలో పడినాయని, తర్వాత మంచి నేలలో పడినాయని ఆ భాగంలో మనం చూస్తాం. అయితే ఈ 4 రకాలుగా పడినాయి. గంటలో చివరిగా మంచి నేలలో పడినటువంటి ఇతరం వలె మనం ఉండాలని చివరికి ఈ వాక్యార్థం. ఈ వాక్యంలో పూర్తి అర్థం ఏమిటంటే, మంచి నేలలో పడిన ఇత్తనమే అది 100 ఫలించినట్టుగా మనం చూస్తాం. 60 30 ఇలా ఫలింపు మనం చూస్తాం. ఒకటి అన్నాడు, 100 అన్నాడు. ఈరోజు మనము భక్తి చేస్తున్న ఈ భక్తి జీవితంలో 100 ఫలితాన్ని మనం పొందేటట్టుగా మనము భక్తి చేయాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వ్యక్తి 100 మార్కులు తెచ్చుకునేటట్టుగా ప్రయాసపడాలి. ఈరోజు మన ప్రయాస కూడా అది వ్యర్థమైపోయేదిగా ఉండకూడదు, అది నిలిచేదిగా ఉండాలి. ఈరోజు మన భక్తి జీవితంలో మనం నిలిచే వ్యక్తులుగా ఉంటే అది సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దైవ గ్రంథంలో రాయబడిన మంచి నేల అనే మాట మనం చూస్తే, మంచి నేలగా మన హృదయమే మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన హృదయము మంచి నేలగా మార్చబడాలి. మంచి అనేది మన జీవితంలోనే ఉండాలి. మంచి అనేది మన వ్యక్తిగత జీవితంలోనే ఉండాలి. ఈరోజు చెడు వ్యసనాలు అనేవి మనిషి లోపల వచ్చి మనిషిని ఆ ఫలింపులోనికి తీసుకురాకుండా ఉంటూ ఉన్నాయి. ఏంటయ్యా, ఎందుకు అలా జరుగుతుందంటే అక్కడే రాయబడినటువంటి మాట ఏంటో చూడండి. ప్రియులారా, 18వ వాక్యంలో 18వ వాక్యం 13వ అధ్యాయం మత్తయి సువార్త. ప్రియులారా, వినుడి అన్నాడు. ఒక భావం ఏదైతే ఉపమానం చెప్పాడో ఆ ఉపమానాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ. చదువు. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని ఎవరు వచ్చి ఎత్తుకొని పోతారంట? దుష్టుడు అంటే ఎవరు? ఏం ఎత్తుకొని పోతున్నాడు? ఎక్కడి నుండి ఎత్తుకొని పోతున్నాడు? ఈరోజు విన్న వాక్యాన్ని మరొకరికి చెప్పలేకపోతున్నారు. విన్న వాక్యాన్ని ఏం విన్నారంటే చెప్పలేకపోతున్నారు. వాక్యం అనే ఇత్తనాన్ని ఎవరు ఎత్తుకొని పోతున్నారు? దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడు. అక్కడ నిలిచి లేకుండా చేస్తున్నాడు. వాక్యం అనే ఇత్తనము హృదయం లోతులలో అది నిలిచి ఉండకుండా హృదయంలో నుండి దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడు. ఎందుకంటే ఈ వాక్యం అనేది హృదయం లోపల ఉంటే అది ఫలిస్తుంది. ఇత్తనం అనేది భూమి లోపల ఉంటే అది ఫలిస్తుంది. ఇత్తనము భూమిలో లేకుండా చేయటమే వాడి పని. ఈరోజు ఇత్తనాలు మనం నాటడానికి వెళ్తే ఖచ్చితంగా భూమిని ఏం చేస్తారంటే రాళ్ళు ఏరేసి ముళ్ళ తుప్పలు ఏరేసి ఆ భూమిని అంతా ఏం చేస్తారు? దున్నే ప్రయత్నం చేస్తారు. వర్షం కోసం ఎదురు చూస్తారు. వర్షం పడిందంటే అదునుందని వెంటనే ఇత్తనాలు నాటే ప్రయత్నం చేస్తారు. ఆ ఇత్తనం మొలకెత్తాలి అంటే దానికి ఏం కావాలి? నీరు కావాలి.
నీరు లేకుండా ఇతను మొలకెత్తదు ప్రియుల. నీరు లేకుండా ఉంటే ఇతను ఎండిపోతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనములను ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే నీరు కట్టి మనల్ని ఫలింపులోనికి తీసుకొస్తా ఉన్నాడు. వాక్యం అనే ఇతను మనలో ఫలించాలని, ఆ వాక్యానుసారంగా మనం బ్రతకాలని దేవుడు ఈరోజు ఆ క్రియేట్ చేసినాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఆదరణకర్తను మనకి ఇచ్చాడు. యేసుక్రీస్తుని గురించిన సంగతులను మనకు తీసుకొని వచ్చి వివరిస్తూ ఉన్నాడు. ఈ రోజులలో మనం మంచి నేలగా విత్తబడిన, ఆ మంచి నేలలో విత్తబడినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ వాక్యం అనేది మన హృదయంలో విత్తబడినప్పుడు మన హృదయం ఎలా ఉండాలంటే మంచి నేలగా ఉండాలి. మంచి నేలగా లేకపోతే ఆ వాక్యం ఫలించదు. ఎందుకంటే ఒకవేళ మొలకెత్తవచ్చు, మొలకెత్తి చివరికి అది ఎండిపోతుంది. కారణం ఏమిటంటే ముళ్ళ పొదలలో పడినయేమో ముళ్ళు అణిచివేస్తాయని, రాతి నెలలో పడితే రాళ్ళు ఆ లోతుకి పోనీయకుండా ఏరును ఆపివేస్తుందని, త్రోవ పక్కన పడితే పక్షులు వచ్చి ఎత్తుకొని పోతాయని దేవుడు రాశాడు. ఈ రోజుల్లో ముళ్ళ పొదలు అనే మాటను మనం చూస్తే ఏంటి ముళ్ళ పొదలు అంటే దీంట్లో చాలా రకాలుగా ఉన్నాయి. ముళ్ళ పొదలు అంటే ఐహిక విచారము, ధనమోసము, ఇతరమైన అపేక్షలు అనే మాట 22వ వాక్యం నుండి చదవండి పిల్లరా. ముళ్ళ పొదలలో విత్తబడినవాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును, ధనమోసమును, ఆ వాక్యమును అణిచివేయును. అణిచివేస్తుంది. వాక్యాన్ని విన్న వాక్యాన్ని అణిచివేస్తుంది. ఏంటంట? ధనమోసము, ఐహిక విచారము. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఏదైతే అణిచివేస్తుందో దాన్ని తీసేయాలి. వాక్యం మనలో ఫలించకుండా, వాక్యానుసారంగా మనం జీవించకుండా ఏదైతే అడ్డుగా ఉన్నాయో దాన్ని ఏం చేయాలంట? తీసివేయాలి. ఒక మొక్క ఎదుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ముళ్ళ తుప్పలన్నీ మనం తీసే ప్రయత్నం చేస్తాం. ఎందుకని? అది పెరిగి పెద్దదైతే ముళ్ళ తుప్పలే అడ్డం వచ్చి దాన్ని పెరగనీయకుండా చేస్తుంది అని. కాబట్టి ప్రియులారా, విన్నటువంటి వాక్యం కూడా ఫలించకుండా చేసే ముళ్ళ తుప్పలు ఉన్నాయి. అవి ఏమిటంట? ఐహిక విచారము, రెండవది ధన మోసము అనే మాట చూస్తాం. ఈ రోజులలో ఆ మోసము అనేది లోకంలో సంచరిస్తుంది. మోసం మోసం మోసం, ఎక్కడ చూసిన మోసం. కాబట్టి ఆ మోసగ్రస్తమైనది ఏదో మన హృదయంలో నుండి తొలగించుకోవాలి. ఎందుకని? మనం మంచి నేల వలె, విత్తనం వలె, మంచి నేల వలె మన హృదయం మార్చబడాలా. ఇందులో దేవుని వాక్యం నాటుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. విన్నారా? ఈరోజు మన హృదయం ఎలా ఉంది? మంచి నేల ఉందా లేదా? మరొక మాట అక్కడే రాయబడిన మాట చదవండి, 23వ వాక్యం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మంచి నేలలో విత్తనం వారు కూడా వాక్యాన్ని వింటారు, అయితే గ్రహిస్తారని రాయబడింది. అయితే ముళ్ళ పొదలలో పండే విత్తనం కూడా ఆ లక్షణాలు కలిగిన వారు కూడా వాక్యం వింటారు కానీ విన్నదాన్ని గ్రహించరు. విన్నదాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించరు. కానీ మంచి నేలలో పండేటువంటి విత్తనం అని రాయబడింది. అయితే వారు వాక్యం వింటారు, విన్న వాక్యాన్ని గ్రహిస్తారు, అటు వారు సఫలుడై అనే మాట మనం చూస్తాం. 100 60 30 ఫలింపు మనం చూస్తాం. ఈ రోజులలో అపవాది కూడా కొన్ని విత్తనాలు విత్తుతూ ఉన్నాయి. అపవాది కూడా ఏం చేస్తున్నాడంట? కొన్ని విత్తనాలు విత్తుతూ వస్తున్నాయి. ఎటువంటి విత్తనం విత్తుతున్నాడంటే, గోధుమలు వేసిపోయింటే దాంట్లో గురుగులు తల్లిపోతున్నాయి. గోధుమలు గురుగులు 2. అక్కడ 25వ వాక్యం చదవండి, అర్థమైపోతుంది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తుపోవును. ఇప్పుడు విత్తనాలు విత్తటంలో గోధుమలు విత్తేసినారు, అనగా గోధుమలన్నీ కూడా పంటకు అవి సిద్ధపడుతూ వచ్చినాయి. కానీ అందులో గురుగులు కూడా మొలిసి అవి కూడా పెరుగుతూ ఉన్నాయి. అర్థం కాలేదు. చూశాడు, నేను గురుగులు విత్తలేదు కదా,
మరి ఎక్కడి నుండి వచ్చినవి అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే శత్రువు చేసిన పని అని మాట రాయబడింది. 28వ వాక్యం చదవండి. ఇది శత్రువు చేసిన పని. ప్రియులారా, శత్రువు ఏం చేస్తా ఉన్నాడంటే అక్కడ ఏ వాక్యం అయితే దేవుని దాసులు విత్తుతా ఉన్నారో, దేవుని పిల్లలు విత్తుతా ఉన్నారో, శత్రువు కూడా ఏం చేస్తా ఉన్నాడు, వాడు కూడా కొన్ని విత్తనాలు విత్తుతా ఉన్నాడు. ఇప్పుడు విత్తబడినటువంటి వాక్యాన్ని మనం ఏ మాట ఏ విత్తనం తీసుకుంటున్నా అది గుర్తుపెట్టుకోవాలి. అది గురుగుల, అది గోధుమల. గోధుమలైతే ఆ పంట వచ్చినప్పుడు ఆ కొట్టులో పోసుకొని ఆ మిగతా గురుగులన్నిటిని ఏం చేస్తారు, అగ్గిపుల్ల తీసి నిప్పంటించి మొత్తం తగలబెడతారు. ఇక్కడ పంట 2 వస్తాయి, కానీ ఒకటి పనికి వచ్చేది, ఒకటి పనికి రాంది. ఒకటి ఉపయోగపడేది, ఒకటి ఉపయోగపడింది. ఈరోజు మనం చేసే పనులలో ఉపయోగపడేది, ఉపయోగపడని 2 ఉన్నాయి. మనం ఏది చేస్తున్నామో అది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితానికి, మన జీవన విధానానికి, మన వ్యక్తిగత మంచి సాక్ష్యం కలిగి ఉండడం కోసం నిలిచేది మనం చేయాలి. దేవునికి స్తోత్రం. కాలిపోయేది మనం చేయకూడదు. ఇక్కడ రాయబడిన 2, ఒకటి గోధుమలు, మరొకటి గురుగులు. గురుగులు అవి కూడా పంటకు వస్తాయి, తర్వాత కాల్చబడతాయి చివరికి రాయబడింది. గోధుమలు అవి కొట్టులో పోయబడతాయి, అవి అమ్మబడతాయి, దాని ద్వారా జీవనం సాగించవచ్చు. ఈ రోజులలో విత్తనము అపవాది కూడా విత్తుతున్నాడు. అయితే ఆ విత్తనం ఏ విత్తనం విత్తుతున్నాడు? ఈరోజు ఒక సినిమా చూసినారనుకోండి, ఒక అసహ్యమైన దృశ్యాన్ని చూశారనుకోండి, అది తొలగిపోవటం అంత సాధ్యమేమి కాదు. ఒక్కసారి నాటబడిన దానికే అది తొలగిపోవడం అంటే చాలా కష్టం. ఒక డాక్టర్ అంటున్నాడు, చాలాసార్లు ఆయన డాక్టర్ ఆ పేషెంట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన చదువుకునేటప్పుడు ఆయన చూసినటువంటి ఆ దృశ్యాలు కావచ్చు, ఆయన జీవించిన విధానం కావచ్చు, అసహ్యమైన బ్రతుకు కావచ్చు. ఇప్పుడు డాక్టర్ ఉద్యోగంలోనికి వచ్చాడు, ఆ డాక్టర్ పని చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళని ఎవరైనా దగ్గరికి వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆయన ఎంత మారినా ఆయన మనస్సు మాత్రం పాత విషయాల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎన్నోసార్లు ఆ దృశ్యాలను నా మనస్సులో నుండి తొలగించుకోవాలని ప్రయత్నం చేశాను, కానీ అవి తొలగిపోకుండా అవి నా మనస్సును కలత పెడుతూనే, ఆ పాప సంగతులు, ఆ రహస్య సంగతులు, ఆ గూఢమైన ఈ సంగతులన్నీ కూడా నా జీవితాన్ని ఎంతగానో నా ఆలోచనలను ఎంతగానో పతనం చేస్తూ ఉన్నాయి, నా ఆత్మీయ స్థితిని పతనం చేస్తూ ఉన్నాయి, నా వ్యక్తిగత సాక్ష్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. నేను నిత్య నాశనం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్న ఆలోచనలు, నేను తప్పిపోయిన ప్రతి క్షణము కూడా ఆ ఆలోచనలు ఎంతగానో నన్ను కలత పెడుతూ ఉన్నాయి. ఎవరు చెప్తున్న మాట? ఒక MBBS డాక్టర్ చెప్తున్న మాట. ప్రభువును నమ్మినాడు, కానీ ఆ పాత సంగతులను గుర్తు వస్తూ ఉంటే ఎన్నోసార్లు ఏడ్చిన రోజు. కారణం ఏమిటంటే, ఎందుకయ్యా ఇలా అప్పుడు అలా జారిపోయాను, కానీ వాటిని మర్చిపోవాలని ఎన్నో ప్రయత్నం చేసిన ఆ చెడు తలంపులు వస్తూనే ఉన్నాయి. ఎన్నోసార్లు ఏడ్చేవాడంట. ఆ ఆడపిల్లడు ఆ డెలివరీ సమయంలో వచ్చినప్పుడు, వాళ్ళకి ఆపరేషన్ చేసేటప్పుడు, వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు అటువంటి ఆలోచనలు వచ్చి ఎన్నోసార్లు పక్కకి వెళ్ళి ఏడ్చేవాడు. ఎందుకు అంటే, ఒక్కసారి ప్రియులారా, చెడు అనే విత్తనము అపవాది విత్తినాడంటే అది తొలగిపోవడం సాధ్యమైంది కాదు. అయితే ప్రభువు చలవిస్తున్నాడు. ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? పూర్తిగా కడిగి వేస్తాడు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథంలోకి రండి. కీర్తన గ్రంథం 53వ అధ్యాయంలోకి రండి. కీర్తన గ్రంథంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం